బంగారం అనేది ప్రపంచంలో అత్యంత విలువైన అతి ప్రాచీన లోహాల్లో ఒకటి. ఇది ఆర్థిక, సాంస్కృతిక ఆభరణాల పరంగా ఎంతో ముఖ్యమైన స్థానం సంపాదించింది. బంగారం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. బంగారం ప్రధానంగా పసుపు వర్ణంలో ఉండి తుప్పు పట్టదు, ఆక్సీకరణకు లోను కాదు. పూర్వకాలం నుంచి రాజులు, రాజ్యాలు బంగారాన్ని సంపదగా, గౌరవ ప్రతీకగా ఉపయోగించేవారు. నేటికి బంగారం ఆర్థిక భద్రతకు సంకేతంగా నిలుస్తోంది. భారతదేశంలో బంగారం పట్ల ఉన్న మమకారం ప్రత్యేకమైంది. వివాహాలు, పండుగలు, శుభకార్యాల్లో బంగారం ధరించడం సంప్రదాయంగా మారింది. ప్రతి కుటుంబం తమ ఆస్తిలో కొంత భాగాన్ని బంగారంగా నిల్వ చేయడం అలవాటు చేసుకుంది. ఇది కేవలం ఆభరణంగా కాకుండా కష్టకాలంలో ఉపయోగపడే పెట్టుబడిగా కూడా ఉంటుంది. ప్రధానంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, రష్యా, చైనా, ఇండియా వంటి దేశాలు బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది మన సంస్కృతిలో, మన మనసులో, మన ఆర్థిక జీవితంలో భాగమైపోయింది. కాలం మారినా బంగారం మీద ఉన్న ఆకర్షణ ఎప్పటికీ తగ్గదు. కానీ గత కొద్ది రోజుల క్రితం బంగారం ధరలు ఏ రేంజ్లో పెరిగాయో చూసాం. పండుగ సీజన్ రావటం, డాలర్ విలువ తగ్గడం, స్టాక్ మార్కెట్లు కూలిపోవడం వంటి కారణాల వల్ల ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో బంగారం ధరలు బాగా పెరిగాయి. అయితే ఇప్పుడు బంగారం ధరలు కొద్దిగా తగ్గుతున్నాయి. వెండి కూడా అదే విధంగా తగ్గుతోంది. నిపుణుల మాటల్లో చూస్తే డిసెంబర్ నెలలో బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కూడా ఈ ధరలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. అమెరికా ఫెడ్ వడ్డీ రేటు 25 పాయింట్లు తగ్గించిన తర్వాత బంగారం ధర $4,000 సమీపంలో ఉంది. డిసెంబర్లో కూడా వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉండడంతో బంగారం ధరలు మరింత తగ్గవచ్చని అంటున్నారు. చైనాలో బంగారు రిటైలర్లకు వ్యాట్ అప్సెట్లను తొలగించడం, మినహాయింపులను 13% నుంచి 6% తగ్గించడం వల్ల ప్రధాన బ్యాంకులు కొత్త రిటైల్ ఖాతాలను స్తంభింపచేయడానికి దారితీశాయి. ఇది ప్రపంచంలోని అగ్ర బంగారు మార్కెట్లో డిమాండ్ను తగ్గించే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో అమెరికా తన కీలకమైన ఖనిజాల జాబితాలో యురేనియం, రాగి, వెండిని కూడా చేర్చింది. కాబట్టి గోల్డ్ డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. వెండి ధర కూడా గత నెల క్రితం ఇప్పటికీ చూస్తే భారీగా తగ్గింది. గత నెలలో 2 లక్షలు దాటేసిన సిల్వర్ ధర ఇప్పుడు చాలా తగ్గింది. డిసెంబర్ నాటికి బంగారం, వెండి ధరలు మరింతగా తగ్గబోతున్నాయన్న వార్తతో పసిడి ప్రియులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి.